నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. ఐరోపాలో ప్రస్తుతం చిలుక జ్వరం కారణంగా ఏర్పడ్డ మరణాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీని కారణంగా ఇప్పటి వరకు 5 మంది మరణించారు. ప్రస్తుతం పెరుగుతోన్న చిలుక జ్వరం మరణాల కేసులు ఉద్రిక్తతను పెంచేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. చిలుక జ్వరాన్ని పిట్టకోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది యూరోపియన్ దేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇక్కడ ఇది 2023లోనే ప్రారంభమైంది. ఈ ఇన్ఫెక్షన్ చాలా మందికి వ్యాపించింది. ఈ వ్యాధి కారణంగా 5గురు మరణించారు. CNN నివేదిక ప్రకారం గత సంవత్సరం జర్మనీలో 14, ఆస్ట్రియాలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రియాలో 4 కేసులు నమోదయ్యాయి. డెన్మార్క్ లో ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 23 కేసులు నిర్ధారించారు. నెదర్లాండ్స్ లో కూడా 21 కేసులు నమోదయ్యాయి. ఇంతకీ ఈ చిలుక జ్వరం అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? ఎంత ప్రమాదకరం? ఈ వీడియోలో తెలుసుకుందాం. చిలుక జ్వరం అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది క్లామిడియా కుటుంబానికి చెందిన బ్యాక్టీరియాతో సంక్రమణ ద్వారా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చిలుకలతో సహా అనేక పక్షులకు సోకుతుంది. పక్షుల ద్వారా మానవులకు సోకుతుంది. ప్రత్యేకత ఏంటంటే వ్యాధి సోకిన పక్షిలో వ్యాధి ప్రభావం కనిపించదు. అమెరికా ఆరోగ్య సంస్థ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఒక వ్యక్తికి సోకిన పక్షి లేదా దాని మలంతో సంబంధంలోకి వచ్చినప్పుడు సంక్రమణ వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పక్షులు ఊపిరి పీల్చుకునే ప్రదేశంలో మనుషులు ఉన్నప్పటికీ సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వ్యాధి సోకిన పక్షిని తినడం ద్వారా వ్యాపించదు. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందని, అయితే కేసులు చాలా తక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ కేసులు చాలా వరకు ఇంట్లో ఉంచిన పక్షుల నుంచి వచ్చినవే. ఎవరు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు అంటే జూనోటిక్ వ్యాధి మొదట పక్షుల మధ్య వ్యాపిస్తుంది, మానవులకు కూడా సోకుతుంది. ఈ వ్యాధి పక్షుల ఈకల ద్వారా కూడా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పక్షుల వ్యాపారంలో నిమగ్నమై వాటిని ఉంచే వారికి ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇది కూడా పౌల్ట్రీ కార్మికులు, జంతు నిపుణులు, తోటమాలికి కూడా ఎక్కువ ప్రమాదం ఉంది. వ్యాధిని సూచించే లక్షణాలు ఎలా ఉంటాయంటే చిలుక జ్వరం సంక్రమణ తర్వాత లక్షణాలు రాబోయే 5 నుంచి 14 రోజుల్లో కనిపించడం ప్రారంభిస్తాయి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, కండరాల నొప్పి, పొడి దగ్గు, జ్వరం, వణుకు వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి యాంటీబయోటిక్ సహాయంతో చికిత్స లభిస్తుంది. అయితే మరణాల కేసులు కూడా చాలా అరుదు. ఇక ఈ జ్వరాన్ని ఎలా నివారించాలి? దీని సంక్రమణ వ్యాప్తి చెందుతున్న దేశాల్లో దాని కేసులను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాంటి దేశాల్లో పక్షులను పెంచుకునే వారిని WHO అప్రమత్తం చేస్తోంది. పరిశుభ్రత పాటించాలని కోరుతోంది. పక్షులను ఉంచిన వ్యక్తులు వాటిని శుభ్రమైన బోనుల్లో మాత్రమే ఉంచాలి. రద్దీగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచడం మానేయాలి.